ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న వారు, ఆ లో లైన్ లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో, ఇదే చాదరగట్ ప్రాంతం, చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒక్కటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి R&R ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు కూడా అప్పుడు కోరిండు. చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం. దానికి తోడు మేము చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ, ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఈ దాంట్లో భాగంగానే 15 మే 2019లో 1,50,000 క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్ కు సంబంధించి దానికంటే పైబెడుతూ జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిన రిపోర్ట్. ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి 30 తారీఖు జూన్ మాసంలో 2020లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతోని ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి. బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి. ఆ డిమార్కేషన్ కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్వే ఇది సర్వే వారు చేసింది. సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. డిమార్కేషన్ కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. సర్వే has been conducted with all line departments. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారం రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ ROM అండ్ విలేజ్ మ్యాప్స్ ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ORR 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కి సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్, ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తా ఉంటే ఇదే ఫిక్స్ చేసింది. ఇక్కడ ఫిక్స్ చేసి మార్క్ చేసింది. ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు GOMS 7 ఏదైతే 2016 రూల్ 3(2) బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, HMDA, హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ GOMS 7 ప్రకారం రివర్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జీవోను వారు తీసుకురావటం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు వారు హద్దులు నిర్ధారణ చేసిండ్రు. దాని తర్వాత మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఏంది మండల వైజ్ మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఇవన్నీ స్పష్టంగా
వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆ ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎవిక్షన్ కానీ ల్యాండ్ అక్విజిషన్లు కానీ R&R కు సంబంధించి కానీ మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. దాని తదుపరి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా వాసులకు పరిశుద్ధమైన నీరును గాలిని అందియాలి, భావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి, విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలు చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ క్రమంలో కూడా సమాలోచన చేసి ఆ సమాలోచన భాగంలో అందరితోని సంప్రదించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వారిని, మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచనతో చేపడతా ఉంటాం. సరే, చాలా క్లిష్టతరమైన ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి. అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి. 9 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. ఆ అనుభవ భాగంలో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా పరిష్కారం చేస్తే మార్గం బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుంటుందని మీ సలహా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించే పెద్ద హృదయం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అందజేస్తాను. కానీ రాజకీయాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన రాజకీయం చేస్తా ఉందంటే, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఇబ్బందులకు వారితో షేర్ చేసుకొని సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దామని ఆలోచన పోకుండా ఇంకా సమస్యను జటిలం చేస్తూ వారికి ఇంకా ఇబ్బంది పెట్టే కార్యాచరణ తీసుకుంటాన్న సందర్భంలో ఈరోజు ప్రజానికానికి మేము ఈ సందర్భంలో తెలియజేయడానికి మేము ఇవన్నీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఈ అనుభవరీత్యా అనేక సందర్భాల్లో మరి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ